హీరోలు వెంకటేష్ రానాపై ఎఫ్ఐఆర్ అయిందట. ఒకసారి దీంట్లో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా కనబడతా ఉన్నది. వాళ్ళపైన ఏ విధంగా కేసు అయింది, ఏ సంబంధించినటువంటి సెక్షన్ల కింద కేసు అయింది అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎవరైనా ఒకటే, చట్టానికి అందరూ సమానమే. గత ప్రభుత్వంలో విఐపీల ట్రీట్మెంట్కు ఓ చట్టం, ఇప్పుడు అల్లు అయినా దగ్గుపాటి ఫ్యామిలీ అయినా ఒకటే. దక్కన్ కిచెన్ కూల్చివేతలో కోర్టు కీలక ఆదేశాలు. నటులు వెంకటేష్, రానా, అభిరామ్, నిర్మాత సురేష్లపై కేసులు. ఇన్నాళ్లకు ఫలించిన నందకుమార్ పోరాటం. త్వరలోనే విచారణకు సిద్ధమవుతున్న పోలీసులు అనేది ఒక వార్త కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే నందకుమార్ని తీసుకొని వచ్చి రోడ్డు మీద పడేసిన వెంకటేష్ సంబంధించినటువంటి కుటుంబం అంతా బోర్న విలపించాడు నందకుమార్ అయితే. సో వాళ్ళపైన చాలా పోరాటం చేయడం జరిగింది. చాలా కోట్ల చుట్టూ కూడా నందకుమార్ కూడా తిరగడం జరిగింది. గత సర్కారులో ఎక్కడ కూడా పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఎవరైనప్పుడు కూడా సినీ హీరో కానీ వాళ్ళు ఇంకెవరైనా కానీ సామాన్యునికి ఏ విధంగా ఉంటుందో సినీ హీరోలకు అట్టే ఉంటుంది. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇన్నేళ్ల పాటు నందకుమార్ యొక్క పోరాటం ఫలించిందనేది చెప్పుకోవచ్చు. దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి ల్యాండ్ లీజ్కు తీసుకున్న నందకుమార్ లీజ్ టైం ఉన్నా కూడా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చిక్కాడని దక్కన్ కిచెన్ కూల్చివేత. బీజేపీని బూచిగా చూపించి నందకుమార్ వ్యాపారాలపై టార్గెట్. సినిమా వాళ్లకు చట్టాలు చుట్టాల, అందరికీ ఒకే చట్టం అంటున్న కాంగ్రెస్ సర్కార్. ఈయనే నందకుమారు. వీళ్ళందరిపైన ఇంకా లీజుకు ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా మొత్తం సామాన్లు అల్లెనే ఉన్నాయి, ఏసీలు అల్లెనే ఉన్నాయి, టీవీలు అల్లెనే ఉన్నాయి, బెంచ్లు మొత్తం ఎక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అక్కడ ఉన్నప్పటికీ మొత్తం జేసీలను పెట్టి కూల్చేయడం జరిగింది. పాపం చాలా నష్టపోవడం జరిగింది. రోడ్డు మీద పడ్డది ఫ్యామిలీ అంతా. దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకుందాం. ఇక బీఆర్ఎస్ పాలనలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేసుల్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఒకటి. అప్పటి గులాబీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు చూస్తుందని ఫామ్ హౌస్లో చర్చల సమయంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్కు చెందిన వ్యాపారి నందకుమార్ కూడా ఒకరు. ఈ వ్యవహారంలో ఈయన కీలకమైనటువంటి పాత్ర వహించడం అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క వాదన. ఇదే అప్పుడు వెలుగులోకి వచ్చాక కేసీఆర్ సర్కార్ ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలోనే 2022 నవంబర్లో నందకుమార్కు చెందిన దక్కన్ హోటల్ను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈ హోటల్ ఉన్న స్థలం దగ్గుపాటి ఫ్యామిలీది. లీజుకు తీసుకొని నడిపించాడు నందకుమార్. లీజు విషయంలో వివాదం ఉన్నా, కోర్టు కేసు నడుస్తున్నా దాన్ని లెక్క చేయకుండా 2024 జనవరిలో దగ్గుపాటి ఫ్యామిలీ హోటల్ను కూల్చివేసింది. దీనిపై నాంపల్లి కోర్టును ఆశ్రయించగా కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చారు న్యాయమూర్తి. దీంతో నటులు వెంకటేష్, రానా, అభిరామ్, నిర్మాత సురేష్ బాబుపై కేసులు నమోదైన కేసుల వివరాలు చూస్తే 2022లో జీహెచ్ఎంసీ దక్కన్ కిచెన్ను పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ అంశంలో యథాతథ స్థితి కొనసాగించాలని, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలున్నాయి. వీటిని లెక్క చేయకుండా దగ్గుపాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చివేసింది. నందకుమార్ కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్ళగా కోర్టుకు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు నలుగురుపై ఫిలింనగర్ పోలీసులు 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూల్చివేత వెనుక బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ పాలనలో చేసిన స్కాములు, ప్రతీకార చర్యలు ఎన్నో వెనుక చూశాయి. అలా నందకుమార్ టార్గెట్గానే దక్కన్ కిచెన్ కూల్చివేత వ్యవహారం తెరపైకి వచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ దొరికిన కొద్ది రోజులకే దక్కన్ కిచెన్ కూల్చివేత జరిగింది. తాము చెప్పినట్లుగా నడుచుకుంటే అంతా సాఫీగా ఉంటుంది, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంకేతాన్ని నందకుమార్కు ఇవ్వాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం దగ్గుపాటి ఫ్యామిలీతో కథంతా నడిపించిందనేది బాధితుడి వెర్షన్. కావాలని టార్గెట్ చేసి బీజేపీ నేతలను ఇరికించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రయత్నించిందని నందకుమార్ చెబుతున్నాడు. అప్పుడలా ఇప్పుడు ఇలా. గత ప్రభుత్వంలో వీఐపీలకు ఓ చట్టం, సామాన్యులకు ఓ చట్టం అనేలా సాగిన వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. దక్కన్ కిచెన్ కూల్చివేత చాలా చిన్నదే. డ్రగ్స్ కేసులో సినిమా వాళ్లను దారికి తెచ్చుకునేలా ఎన్నో చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ స్కామ్లకైతే లెక్కే లేదు. కానీ కాంగ్రెస్ పాలనలో అలా కాదని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుందన్న చర్చ జరుగుతుంది. ఈ మధ్య సంధ్యా
సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు కారణమయ్యాడని నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనే సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో దగ్గుపాటి ఫ్యామిలీ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీఐపీల సేవలో తరించిన బీఆర్ఎస్ పాలనకు చట్టం అందరికీ సమానమేనని నిరూపిస్తున్న తమ పాలనకు తేడా ఇదేనని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చెబుతా ఉన్నారు. ఇగో ఒకసారి చూసుకుంటే వాళ్ళ ఒప్పందాలు ఏంటి, వాళ్ళ కథ ఏంటిది, వాళ్ళ వ్యవహారం ఏంటిది, ఈ యొక్క దక్కన్ కిచెన్లు లీజుకు తీసుకున్నప్పుడు ఏమని రాసుకున్నారు, వీళ్ళ ఒప్పందం అనేది కూడా వీళ్ళ కొన్ని కీ పాయింట్స్ కనబడుతూ ఉన్నాయి. లీజ్ అగ్రిమెంటు ఆగస్టు 2014లో రాసుకున్నారు. ఫ్లాట్ నెంబర్ 2 యజమాని దగ్గుపాటి సురేష్, ఫ్లాట్ 2 యజమాని దగ్గుపాటి వెంకటేష్ 4 ఏళ్ల కాలానికి లీజుకి ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ అన్నదమ్ములు అనుకుంటా. దగ్గుపాటి వీళ్ళెవరు, దగ్గుపాటి సురేష్ అండ్ వెంకటేష్, వీళ్ళిద్దరు అన్నదమ్ములేనా? వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఆయనకు లీజుకి ఇచ్చిండ్రు నందకుమార్కి. ఇక రెండో విషయానికి వస్తే హోటల్ ఏర్పాటు పెట్టుబడి 2015, ఎక్సైజ్ లైసెన్స్ తీసుకున్నాడు. హోటల్ పునరుద్ధరణ 2016 వరకు ఉన్నది. వెంకటేష్ ఫ్లాట్ లీజు మరో 3 ఏళ్ళు పొడిగింపు, 5 కోట్ల రూపాయలకు అదనపు పెట్టుబడితో హోటల్ పేరు ఫిలిం జంక్షన్గా మార్పట. ఇక ప్రాపర్టీ విక్రయానికి చర్యలు 2017 ఫ్లాట్ 2 విక్రయానికి సురేష్ బాబు చర్చలు జరిపిందట. చదరపు అడుగు 1.2 లక్షలు చెప్పి క్రమంగా 2.2 లక్షలకు పెంచిండు. చివరిగా చదరపు అడుగు 1.8 లక్షలకు అంగీకారం, అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. వెంకటేష్కు సంబంధించిన ఫ్లాట్ 3 లీజు మరో 5 ఏళ్లకు కూడా పెంచిండు. విక్రయ ఒప్పందం, ఫ్లాట్ 2 కొనుగోలు కోసం 18 కోట్లకు ఒప్పందం, ఫ్లాట్ 3 లీజ్ గడువు పెంచుతూ వెంకటేష్తో ఒప్పందం, లీజు ముగిశాక కలిసి వ్యాపారం చేయడానికి వెంకటేష్తో అవగాహన ఒప్పందం కూడా కుదిరింది 2018లో. ఈ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించిన సురేష్ బాబు లీజు ఒప్పందం ఉన్నప్పటికీ మరో వ్యక్తికి ఫ్లాట్ 2 విక్రయించేందుకు సురేష్ బాబు ఒప్పందం కురుచుకున్నారు. ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించడం జరిగింది. చేసుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘిస్తే ఆల్రెడీ ఫ్లాట్ 2 వేరేటోళ్ళకు అమ్మాలని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది. ఇక ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించిన సురేష్ బాబు చట్టపరమైనటువంటి చర్యలు 2018లో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన నందకుమార్ ఆస్తులకు రక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి, వేరే వాళ్లకు విక్రయించకుండా లేదా బదిలీ చేయకుండా కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. కేసు పరిష్కారం అయ్యే వరకు ముందుకెళ్ళొద్దంటూ ఆదేశాలు. ఫ్లాట్ 3 లీజు ముగిసే వరకు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. హోటల్ విస్తరణ పునరుద్ధరణ సురేష్ బాబు వెంకటేష్ వ్యాజ్యాలు నమోదు కూడా చేయడం జరిగింది. ఆస్తులను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని ఇక రాజకీయ ఒత్తిళ్లు, క్రిమినల్ కేసులు కూడా 2022లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని నందకుమార్పై ఒత్తిడి అందుకు నిరాకరించిన నందకుమార్ ఫలితంగా ఆయనపై, కుటుంబ సభ్యులపై 12 క్రిమినల్ కేసులు, రాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టారన్నటువంటి బాధితుడు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన, ప్రాపర్టీ డ్యామేజ్, ఆర్థిక నష్టం, అలాగే కోర్టులో పెండింగ్ విషయాలు ఉన్నాయి. నాంపల్లి కోర్టు మరి కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న నందకుమార్ కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్ళగా అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు వెంకటేష్, సురేష్, రాణా, అభిరాములపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి, ఏది దాంట్లో జరిగినటువంటి ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి కేసులో నందకుమార్ చుట్టే వ్యవహారం అంతా నడిచింది. అయితే దాంట్లో భాగంగా నందకుమార్ తోటి బలవంతంగా ఈ యొక్క కేసులు పెట్టించాలి బీజేపీ వాళ్ళపైన అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మేరకు ఆయన ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. దాంతో మరి నందకుమార్ పైన ఒక ప్రతీకార చర్యగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించి మరి ఎవరైతే లీజుకు తీసుకున్నటువంటి ఈయన ఉన్నాడో నందకుమార్, ఆయనను ఇబ్బంది పెట్టాలి, దక్కన్ కిచెన్ ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టాలని, ఈయనను ఇబ్బంది పెట్టాలి, రోడ్డు మీద పడేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో వెంకటేష్ ఫ్యామిలీని అప్పుడు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లతోటి ఆయనను ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం, కూల్చివేసేటువంటి ప్రయత్నం జరిగిందనేది నందకుమార్ యొక్క వాదన. ఇన్ని ఏళ్లకు మరి ఆయన యొక్క ప్రయత్నం అయితే ఫలించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి దాని తర్వాత ఎట్లా ఉంటుంది సినీ హీరోలు వెంకటేశ్వర రానా పైన మరి ఈ 4 కేసుల పైన నమోదు కావడం జరిగింది. మరి వాళ్ళను పిలుస్తారా, వాళ్ళకి ఏ విధంగా ఉంటాయి చర్యలు అనేది కూడా మనం తదుపరి చూడాల్సినటువంటి